విజయవాడలో డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని సిపి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. డ్రగ్స్కి బానిసలవుతున్న యువతను కాపాడటమే ధ్యేయంగా ఈ కార్యక్రమం చేపట్టారు. డ్రగ్స్పై దండయాత్ర పేరుతో గతంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. కలెక్టర్ గారిని బొకే స్వాగతం తెలియజేస్తుందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన నగరపాలక సంస్థ కమిషనర్ గారు ధ్యాన్ చంద్ ఐఎస్ గారిని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న ముఖ్య అతిథులు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ గారికి, ముఖ్యంగా ఇక్కడ వచ్చినంత వ్యాపార కాలనీ రెసిడెంట్స్కి అందరికీ నమస్కారం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ముఖ్యంగా పోలీస్ కమిషనరేట్ కింద మీరందరూ చూస్తున్నారు. డ్రగ్స్ పైన ప్రత్యేకంగా ఈ యొక్క యాక్టివిటీ అనేది లాస్ట్ 2.5 years నుంచి కూడా మనం చూస్తున్నాము. డ్రగ్స్ వద్దు కార్యక్రమాన్ని అన్ని చోట్ల కూడా చాలా ప్రొయాక్టివ్గా క్యాంపెయిన్ చేసుకోవడం జరుగుతుంది. డ్రగ్స్కి సంబంధించిన నెగటివిటీ అనేది ఏముంటుందో అనేది ఆల్రెడీ దాని ఎక్స్పర్ట్స్ మాట్లాడడం జరిగింది. డ్రగ్స్ అనేది ఓన్లీ యువత ఒకరికి ఎఫెక్ట్ అవ్వకుండా ఒక డ్రగ్స్ తీసుకున్న మనిషి నుంచి ఎంటైర్ ఫ్యామిలీ. గౌరవ సిపి గారు చూస్తారా అసలు మన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డ్రగ్స్ పై దండయాత్ర ఎంత విజయం అయింది అనేది. మీలో ఎవరికి మాస్క్ పెట్టుకున్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఎంతమందికి డ్రగ్స్ పై దండయాత్ర గురించి అసలు సైకిల్ యాత్ర రైట్ అయితే చాలా మంది సైకిల్ యాత్ర గురించి వినలేదు, లేదా విన్నా చెప్పదలుచుకోవట్లేదు, అంతే కదా? ఓకే సార్, మీ పర్మిషన్ తో సార్, బిఫోర్ వి యాక్చువల్లీ స్టార్ట్ విత్ ద ప్రోగ్రామ్, ఇఫ్ యూ గివ్స్ us the permission ఒక్కళ్ళతోటి అసలు ఈ డ్రగ్స్ అనేది ఎట్లా ప్రివలెంట్ ఉందా లేదా అనేది ఒకసారి మాట్లాడిద్దాం అనుకుంటున్నాం. రాజశ్రీ జీ రాజాసాయి మీరు ఒక్కసారి ముందుకు రండి. అంటే ఎన్ని చేసుకున్నాం క్యారెక్టర్స్ ఫస్ట్ తెలియగా ఎంత మీ వయసు అంటే 30. ఓకే, ఏమన్నా కేసెస్ ఉన్నాయి మీ మీద? ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నాయి? 3 cases. గంజా కేసులో వేరే కేసు? గంజా కేసు ఒకటి ఉంది. మీకు ఒక విషయం తెలుసా, గంజా కేసు రెండో కేసు కానీ పడితే, రెండో కేసు కానీ గంజా కేసు పడితే మీకు PTPS యాక్ట్ అనేది ఉంటుంది. అది చేసి 1 year జైల్లో ఉంటారు. విషయం తెలుసా? జాగ్రత్త, అది ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఏంటి ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? ఆటో తోలుతున్నావు. మరి ఆటో పెట్టి ఉంటే జనాలు ఎక్కుతారు. ఆటో నాకు అలవాటు లేదు, కానీ ఆటో స్టాండ్లో ఇలా తాగుతున్నామని ఇలాగా చేస్తే ఆటోలో నుంచి పంపించేస్తాను, ఇలా చేస్తే ఉంటే మా ఆటో యూనియన్ ప్రతి ఒక్కరు చిన్న నుండి గంజా తాగుతున్నాడు. ఇక్కడ ఎవరు ఆటో ప్యాసింజర్ కూడా ఎక్కడ సహకరించట్లేదు. పొద్దున్న లేస్తే ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ టీఆర్ కోడ్ కూడా వచ్చింది సార్. సేఫ్టీ కూడా ఉంది సార్. టీఆర్ కోడ్ కూడా ఇచ్చారు. మాకు ప్రీపెయిడ్ ఆటో స్టాండ్లో మేడం గారే వచ్చి మాకు ఇచ్చారు. ఆ మేడం గారు కూడా ఆటో స్టాండ్లో దగ్గర 200 మంది డ్రైవర్లు ఉన్నారు. 200 మందికి ప్రియారిటీ డ్రైవర్ ఎలాగా పర్మిషన్ ఎలా ఉందో, డ్రైవర్ ఎలాగా సహకరిస్తున్నారా లేదా ఏంటి అనేది కూడా ప్రతి వ్యక్తికి కూడా చెప్తున్నాం సార్. కాలేజ్ కిరాయిలు, విఐటి కిరాయిలు వాళ్ళు ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. కానీ గంజాయి తాకోకుండా ఉంటే ఇంకా మారాలని మా ఏరియాలో చాలా మంది ఉన్నారు సార్.
లక్ష్మీనారాయణ గారు నాకు హాస్పిటల్లో చూపించి మెడిసిన్ ఇప్పించి నాకంతా మంచిగా లైఫ్ అంటే అది కాదు మస్తు వదిలేసి అని చెప్పి నాకంతా మంచిగా మార్గంలో ఉంచారు. నేను శుభ్రంగా ఆటో తోలుకుంటే మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నానండి. అందరూ గంజాయి అలవాటును ఆపేసుకోండి. నేను తెలియని వయసులో అలా చేసి నేను ఇప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ ఇప్పుడైతే నా లైఫ్ చాలా బాగుందండి. నేను మా సీఏ గారు చెప్పినట్టు శుభ్రంగా ఉంటున్నాను. సీట్ కూడా తీసేస్తా అన్నారు. నేను సంతకాలకు వెళ్తున్నాను ప్రతి ఆదివారం. శుభ్రంగా కేసులు కూడా కొట్టించుకొని కొంత లైఫ్ స్టార్ట్ చేయాలని ఆశిస్తూ ఉంటున్నానండి. అందరూ యూత్ అందరూ ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నానండి. మా సీఏ గారి దైవాలు శుభ్రంగా నేను అన్ని అలవాట్లు మానేసుకున్నాను. శుభ్రంగా ఉంటున్నానండి. అందరూ అలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ సిఐ గారు చెప్పిన తర్వాత మీరు గంజా తీసుకోవడం మానేశారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ సిపి గారు ఉన్నారు, జిల్లా మొత్తానికి పారే పెద్ద. సిఐ లక్ష్మీనారాయణ గారు ఈయన మానేశాడండి. సిఐ గారు, మా సిఐ గారు దయ వల్ల నేను గంజా తీసుకోవడం మానేశాను. మా సిఐ గారు షీట్ కూడా క్లోజ్ చేస్తానన్నారు అని చెప్పారు. మరి ఇతను మానేశాడా మానేయలేదు? బాగానే ఉన్నాడా? జీన్స్ ప్యాంట్ మార్చలేదు ఆయన, ఎందుకో సరిగ్గా లేదు. అవి మంచి మామూలు ప్యాంట్ వేయి, జోబీలు గీబీలు అంతా కొన్ని వేరే ఆటో గంజాయి తాగడం అనేది ఒక అవకాశం ఎంత అన్నారు తీసుకోవడం జరిగింది. దాని వాడటం జరిగింది. దాని వాడటం వల్ల ఇంకా హాస్పిటల్తో మాట్లాడిన డాక్టర్ ఇంకా లేదు డాక్టర్. మీడియా వారికి ఒక చిన్న విన్నపం. చిన్న హాల్ ఎందుకు ఇంత చిన్న హాల్లో పెట్టామంటే మనకు ఉన్నటువంటి హాట్ స్పాట్స్ లో బాంబే కాలనీ ఒక హాట్ స్పాట్ కాబట్టి గౌరవ సిపి గారు యాక్చువల్ ప్లేస్ లోనే పెట్టమన్నారు కాబట్టి ఇంత చిన్న హాల్లో పెట్టడం జరిగింది. కొంచెం మీరు అడ్జస్ట్ అయితే అందరికీ కనిపిస్తారు వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరూ. కొంచెం వాళ్ళకి విజన్ దెబ్బతింటే ఇంట్రెస్ట్ చూపించరు. అది ఇక్కడే ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేకంగా పోలీస్ శాఖతో సమన్వయపరుచుకుంటూ ఎంతోమంది జీవితాల్లో ఒక గొప్ప మలుపును తీసుకొస్తున్న జీజీహెచ్ డి అడిక్షన్ సెంటర్ స్వరాజ్యలక్ష్మి గారిని, డాక్టర్ స్వరాజ్యలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. దయచేసి మిత్రులు నిశ్శబ్దంగా సహకరించాలి. దయచేసి నిశ్శబ్దంగా ఈ కార్యక్రమంలో పెద్దలు, ముఖ్యమైన వ్యక్తులు చెప్పే మాటల్ని దయచేసి ఆకలింపు చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్. మెడికల్ ఆఫీసర్గా లాస్ట్ 5 years నుంచి వర్క్ చేస్తున్నాను. డెఫినెట్గా ఈ ఆపర్చునిటీలో నేను చాలా కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను పోలీస్ టీం వాళ్ళని. ఎందుకంటే లాస్ట్ 2 years ఇంతకుముందు 3 yearsకి లాస్ట్ 2 yearsకి చాలా డిఫరెన్స్ ఉంది. ఏ విధంగా అంటే అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడంలో, ఇట్లాంటి సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడంలో, కౌన్సిలింగ్కి తీసుకురావడంలో లాస్ట్ 2 yearsలో చాలా చేంజెస్ వచ్చాయి మన విజయవాడ సిటీలో చుట్టుపక్కల అంతా. అవేర్నెస్ క్యాంపుల్లో మేము కూడా స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి ఈ అడిక్షన్ గురించి అవేర్నెస్ ఇస్తున్నాము. డ్రగ్స్ పై దండయ నాకు కూడా రౌడీ సీట్ ఉందండి. నాపై 2 గంజా కేసులు ఉన్నాయి. నాకైతే గంజా అలవాట్లేదండి. 9 సంవత్సరాలు అవుతుంది నాకు రౌడీ సీట్ పెట్టి. మంచిగా వచ్చింది ఏంటంటే 2011-12లో విచ్చలవిధిగా గంజా ఎక్కడ పడితే అక్కడ తాగేవాడు. ప్రజెంట్ 80% తగ్గిపోయిందండి. మొన్న పిఎస్ పడితే అక్కడ సీసీ ఫుటేజ్లు పెట్టి చెట్లు కింద గంజా కానీ ఎవరు తాగి 2 తాగుతుంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారండి. 80% క్లియర్ అయింది. ఇంకో 20% అక్కడక్కడ తెలియకుండా తాగుతున్నారు. అది కూడా క్లియర్ చేయాలని కోరుతున్నాను. నాకు అసలు అవుతుంది డిపార్ట్మెంట్ మీద. సో ఇక్కడ మీ అందరికీ కూడా ఇప్పుడు సార్ మేడం మాట్లాడారు. సో మెయిన్గా దీని గురించి అవేర్నెస్ అనేది అంటే మీకు
అవగాహన మీరు తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ విన్నదంటే కొంతమంది ఇక్కడికి వచ్చారు, చాలామంది మేము తాగట్లేదు అని చెప్పారు. ఓకే, ఎవరన్నా అలా ఒక ఫ్యామిలీలో ఉన్నారా అనేది మీరు ఖచ్చితంగా మీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మీరు సమాజానికి వాళ్ళ ఫ్యామిలీకి కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళు దాంట్లోంచి బయటికి రాలేకపోవచ్చు. మీ ఫ్రెండ్స్ చాలామంది ఉండొచ్చు, మీ చుట్టాల్లో ఉండొచ్చు, లేక మీ కొలీగ్స్లో ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకటి అక్కడ ఉంటారు. కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి అవగాహన ఇవ్వాలి. తద్వారా మీరందరూ కూడా సమాజానికి ఎంతో కూడా తోడ్పడతారు. ముఖ్యంగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ ప్రోగ్రామ్ మీద అందరూ ఒక టైం దీనికి కేటాయించి ఆ టైంలో ఒక యువతని అనేది కాన్సన్ట్రేట్ చేసి మన ఆనరబుల్ కలెక్టర్ గారు కానీ, అలానే ఆనరబుల్ సిపి గారు కానీ, అలానే డిఎంసీ కమిషనర్ గారు అందరూ కూడా పోవడానికి మీరు అందరూ చేస్తున్న కృషికి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను సార్. సో మీ అందరూ కూడా ఇప్పుడు ఈ అవగాహన, అలానే మీకు ఇప్పుడు ఈ టెస్ట్ కిట్స్ మీరందరూ నేను చేయడం లేదు, నేను తాగట్లేదు అని చెప్పొచ్చు ఇప్పుడు. కానీ టెస్ట్ చేస్తే మీరు నిజంగా తీసుకుంటున్నారా లేదా అని తెలుసుకున్నాం సార్. అట్లానే మీరు ఎవరు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల షాప్కి వెళ్ళి మందులు కావాలని భయపెట్టడం కానీ అలాంటి ఏది కూడా చేయొద్దు. మనం ఈ మందులన్నింటినీ కూడా కంపల్సరీగా ప్రిస్క్రిప్షన్ తోనే మనం వాడాలి. సో మీరు కొంతమంది ఎడిక్ట్ అయ్యి సో ఆల్ప్రజోలం కానీ, లేకపోతే టెపాంగడాల్ కానీ, లేకపోతే ట్రమడాలు ఇలాంటి ట్యాబ్లెట్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో వీటన్నిటి మీద కూడా మేము ఎప్పుడు రెగ్యులర్గా చెకప్ చేస్తున్నాము. సో మీకు ఎక్కడ కూడా మెడికల్ షాప్స్లో ఇవి వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వరండి. దయచేసి మీరు ఎడిక్షన్ అనేది చాలా ప్రమాదకరమైనది. సో మీరు దాన్ని తగ్గించుకొని, సో మన పోలీస్ డిపార్ట్మెంట్ నేను 6 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను డ్రగ్ ఇన్స్పెక్టర్గా, ప్లస్ ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్గా డ్రగ్స్పై దండయాత్ర ఒకటి, నెక్స్ట్ ఇప్పుడు